హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు నా ఛానల్‌లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాననమాట జెన్యూన్‌గా. సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయన్నమాట. సో, ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీరు చూసిన ఈ 2 లేయర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాననమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా కూడా అర్థమవుతుంది. సో, నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను 38 సైజు ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానమాట. అండ్ ఇది మనకి బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ కోసం నేను ఇక్కడ లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను ఒక సైడ్కి. ఇలా 4 మడతల మీద నేను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి కట్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి ఇది బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. సో, 15 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 ఇంచ్ పెడుతున్నానమాట. సో, షోల్డర్కి ఎంత పెట్టుకోవాలి అండ్ నెక్కి ఎంత తీసుకోవాలి నేను ఇక్కడైతే చూస్తున్నానమాట. నెక్ వచ్చేసి నేను చాలా చిన్నగానే పెట్టాలని అనుకుంటున్నాను, అది కూడా స్కాల్ప్ డిజైన్తో. సో, నెక్కి 3.5 ఇంచ్ పెట్టాలా లేదంటే 3 ఇంచ్ పెట్టాలని చూసుకుంటున్నాను. సో, నెక్కి 3.5 ఇంచ్ పెట్టి షోల్డర్ 2 ఇంచ్ పెట్టినా మనకి అలా 5.5 ఇంచ్ అవుతుంది నెక్ వచ్చేసి, షోల్డర్ వచ్చేసి. సో, మనకి టోటల్ షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మనకి నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటామన్నమాట. సో, టోటల్ మనకి 5.5 ఇంచు షోల్డర్కి ఇలాగా మెజర్మెంట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో, దానికోసం మనం టేప్ని ఈ విధంగా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. మనకి 35 నుంచి 38 సైజ్ వరకు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఈ 3 సైజెస్ వాళ్ళకి 6 ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 38 అని చెప్పాను కదా. సో, 9.5 వస్తుందన్నమాట. 9.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మిగతా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఇలా ఎల్ షేప్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కార్నర్లో మనం 1 ఇంచు మార్కింగ్ చేసుకుని అక్కడ మనం ఆర్మ్ హోల్ షేప్ అయితే తీసేసుకోవాలన్నమాట. కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా పెట్టుకుని ఇలా షేప్ అయితే తీసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్కి. ఫ్రంట్కి ఇంకొంచెం ఇలా లోతు తీసుకోవడానికి కొంచెం స్కేల్ని ఇలా ముందుకి కదిపి ఇలా చిన్నగా రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ మనకి లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో, ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వేస్ట్ మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ కోసం ఇక్కడ ఫుల్ వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. సో, 34 ఇంచెస్లో మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసి 8.5 ఇంచ్ వస్తుందన్నమాట. సో, 8.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం, 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి ఇలా కిందకి నేను అదే ఆనవాళ్ళ కోసం పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇప్పుడు మనం నెక్ కోసం నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. చెప్పాను కదా నేను ఈ ఫ్రాక్కి నెక్స్ వచ్చేసి కొంచెం చిన్నగానే పెట్టాలని. డీప్ నెక్స్ పెట్టుకున్నామంటే మళ్ళీ డ్రెస్ లాగా ఉంటుందన్నమాట చూడడానికి. సో, చున్నీ వేసుకోవాలి. సో, అందుకని చెప్పి చిన్నగా పెడుతున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇది విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ పెడతానమాట నేను. ఇక్కడ కింద కూడా 3.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్కి, అది ఇక్కడ కలుపుకోవాలి. పైకి ఇలా 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా తీసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా అనమాట. ఇలా ఈ షేప్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పైన ఇలాగా పావించు ఈ విధంగా క్రాస్గా తీసుకుంటానమాట. సో, ఇక్కడ కూడా మనకి క్లాత్ అనేది లోపలికి అది కూడా మనకి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మంచిగా షేప్ వస్తుందన్నమాట, నుడతలు రాకుండా. సో, అందుకని చెప్పి నేను అక్కడ పావించ్ అనేది ఆ విధంగా రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనకి మార్కింగ్ చేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ 4 మడతల మీద అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇలా ఖర్చు మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన ఇలా
తీసుకొని బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి హెచ్చుతగ్గులన్నీ ఉంటాయి కదా, లోతు తీసుకున్నాం ఫ్రంట్, ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇవన్నీ కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ప్రిన్సెస్ కట్ కోసం మనం ఫ్రంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవసరం లేదు. 1 ఇంచు ఉంచుకుని 1 ఇంచు రిమూవ్ చేసేసుకోవాలి. మీకు అర్థమైంది కదండి. సో మనకి 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసం తీసుకుంటాం అనమాట. మిగతా 1 ఇంచ్ ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ పెట్టుకుని సైడ్స్ నడుము దగ్గర క్రాస్ రాకుండా 1 ఇంచ్ పైకి రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది శారీ అనమాట. శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ని రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. బ్లౌజ్ పీస్ తీసేసిన తర్వాత మనం బాడీ పార్ట్ కోసము 1 మీటర్ క్లాత్ని అయితే మనం తీసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఈ కార్నర్లో 1 మీటర్ క్లాత్ని బాడీ పార్ట్ కోసం శారీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలాగే శారీని కూడా తీసుకోవాలన్నమాట. జార్జెట్ కదండి, ఇది చాలా ప్యూర్ జార్జెట్ లాగా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది క్లాత్. అస్సలు ఎలా పెట్టిన క్లాత్ పెట్టినట్టు ఉండట్లేదు అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. నేను క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇలా షేప్స్ అన్నీ కూడా నేను ఇలాగా గమ్తో పెట్టి అతికించేసుకున్నాను అనమాట. మనం దీని మీద స్టిచ్ వేసామంటే మనకు అస్సలు ఫినిషింగ్ నీట్గా రాదండి. సో నేను ఏం చేశానంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ గమ్తో ఇలాగా అతికించేసుకున్నాను అనమాట. సో ఇది మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇలా గమ్తో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నామంటే తర్వాత మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇంకా స్టిచ్ చేయలేదు, కట్ కూడా చేయలేదన్నమాట. ముందు మామూలుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా నెక్స్ట్ని స్టిచ్ చేసేసుకుని ఫ్రాక్ని అయితే ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిగిలిన శారీ అంతా కూడా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇది 2 లేయర్ ఫ్రాక్ కదా. సో 2 లేయర్ ఫ్రాక్కి నేను ఏ విధంగా తీసుకున్నానంటే 1 మీటర్ మనం బాడీ పార్ట్ కోసం తీసేసిన తర్వాత మనకి 4 మీటర్స్ క్లాత్ అయితే మిగులుతుంది. సో 4 మీటర్స్ క్లాత్లో నేను ఏం చేశానంటే హ్యాండ్స్ కోసం నేను 1/2 మీటర్ క్లాత్ అయితే తీసేసాను. మిగిలింది 3.5 మీటర్ అనమాట. సో 3.5 మీటర్ క్లాత్ని నేను శారీ ఫోల్డ్ చేసుకుంటాం కదా, సో అలా ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు అర్థం అవడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మొత్తం శారీ అనుకోండి. ఈ శారీకి 2 లేయర్స్ ఇవన్నమాట. ఇవి ఎలా కట్ చేశానంటే ఇది మొత్తం టోటల్ శారీ ఇలా అనమాట. నేను మొత్తం శారీని ఇలా శారీ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అండ్ ఇది సెకండ్ లేయర్ ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఒక్కొక్క లేయర్ వచ్చేసి నేను 11 ఇంచులకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 11 ఇంచుల లేయర్స్ని ఎలా యాడ్ చేసుకుంటానంటే ఇది శారీ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మొత్తం 3.5 మీటర్స్ అనమాట. ఈ 3.5 మీటర్స్ని నేను బ్యాక్కి ఫ్రంట్కి ఇక్కడ నేను సపరేట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు 3.5 మీటర్స్లో మనకి 1.70 ఇంచెస్ అలాగనమాట ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలాగా సగం క్లాత్ ఈ విధంగా అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి సగం క్లాత్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇక్కడ కింద కట్ చేసిన ఈ 11 ఇంచుల లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిని అది ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఫుల్ క్లాత్ వచ్చేసి లేయర్స్లో ఫుల్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం 3.5 కదా మనకి, దీన్ని పైన క్లాత్ని సపరేట్ చేసాం కానీ కింద లేయర్స్ అయితే మనం ఫుల్గానే కట్ చేసుకున్నాం కదా. సో మనకి గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి కింద ఎక్కువ వస్తాయి అనమాట. అంటే పైన ఉన్న క్లాత్ కంటే కింద గ్యాదరింగ్ ప్లీట్స్ కోసం కట్ చేసిన క్లాత్ ఎక్కువ అనమాట. అంటే 3.5 మీటర్స్ ఉంటుంది. పైన పెట్టిన క్లాత్ వచ్చేసి మనకి 1.5 మీటర్ 1.5 మీటర్ కంటే కొంచెం ఎక్కువ. కింద లేయర్ కోసం గ్యాదరింగ్ ప్లీట్స్ కోసం కట్ చేసిన క్లాత్ ఏమో మనకి 3.5 మీటర్స్ ఉంటుందన్నమాట. సో అలా మనకి 2 లేయర్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. ఒకదానికంటే ఒకటి ఎక్కువగా ఈ విధంగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా మనం లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత ముందైతే నేను బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నెక్ కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకున్నాను. డౌన్ వచ్చేసి డీప్ వచ్చేసి 5 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎల్ షేప్ ఫస్ట్ డ్రా చేసేసుకుని దాని మీద కట్ వర్క్ కర్వ్ స్కేల్ ఉంది కదా నా దగ్గర, సో దాంతో కట్ వర్క్ అనేది నేను గీసేసుకుంటాను అనమాట.
నేను కట్ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా బ్లౌజెస్‌కి గానీ, ఫ్రాక్స్‌కి గానీ పెట్టినవన్నీ కూడా నేను ఈ కర్వ్ స్కేల్‌తోనే పెడుతున్నానండి. నేను దీనికోసం వేరే టూల్స్ ఏమీ యూజ్ చేయట్లేదనమాట. ఈ కర్వ్ స్కేల్ నాకు బాగా యూజ్ అవుతుంది. సో, దీనికి హ్మ్, కర్వ్స్ ఉన్నాయి గదా! సో, మనకి ఎంత స్కాలప్ డిజైన్ కావాలో అంత మనం ఈజీగా పెట్టుకోవచ్చనమాట ఇక్కడ కార్నర్‌లోని. సో, ఇలా అనమాట. ఈ విధంగా నేను పెట్టేసుకుంటున్నాననమాట. నాకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే నేను బ్లౌజెస్‌కి కూడా పెడుతున్నాననమాట. ఈ స్కాలప్ డిజైన్ అనేది సింపుల్‌గా అయిపోతుంది నాకు. సో, ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్‌ని ఇలా స్కాలప్ డిజైను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత, నేను దీనికి క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మరి మనకి ఈ క్లాత్ ఏదైతే ఉందో అది చాలా పల్చగా ఉంది కాబట్టి జార్జెట్ మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది. మనకి నార్మల్ స్టిచ్చింగ్‌కే అది ఆల్రెడీ మనం లొంగదు కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా నెక్‌ని సింపుల్‌గా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి స్టిచెస్ కూడా కలిసొస్తాయి. సో, పని కూడా మనకి ఈజీ అయిపోతుందనమాట. నేను క్యాన్వాస్ పేపర్‌ని ముందుగానే నెక్‌ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని డైరెక్ట్‌గా ఇలాగా ఆహ్, ఫ్రంట్ పార్ట్ మీద ఇలా బాబీ పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకొని నెక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాననమాట. సో, ఈ నెక్ మీద మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత, మనం నెక్ మొత్తాన్ని నీట్‌గా కట్ చేసేసుకొని, రివర్స్ చేసేసుకొని, దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుందనమాట. క్యాన్వాస్ పేపర్ ఉంటే మనకి చాలా నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌కి గానీ, స్పేస్ సిల్క్ శారీస్‌కి గానీ, మనకి ఇలా క్లాత్ ఏదైతే లొంగకుండా ఉంటుందో అలాంటి వాటికి క్యాన్వాస్ బాగా యూజ్ అవుతుందనమాట. ఈ క్యాన్వాస్ పేపర్ నేను మీషోలో తీసుకున్నాను. 150 రూపీస్‌కి నాకు 6 మీటర్స్ దాకా వచ్చిందనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. మీకు కావాలంటే పర్చేస్ చేయండి. నేను నా షార్ట్ వీడియోస్‌లో వీడియో చేసి పెట్టాను. అక్కడ నేను లింక్స్ కూడా ఇచ్చాను. నా కమ్యూనిటీ ట్యాబ్‌లో మీరు చెక్ చేస్తే మీకు లింక్స్ కనిపిస్తాయన్నమాట క్యాన్వాస్‌ది. సో, మీకు కావాలంటే అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. రివర్స్ చేసిన తర్వాత చూడండి నెక్ మనకి ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. మనం స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఐరన్ చేసుకున్నా పర్లేదు ఆర్ ఎల్స్ మనం ఒక స్టిచ్ వేసేసుకున్నా కూడా మనకి ఇక్కడ నీట్‌గా ఉంటుంది. నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా. ఐరన్ పని అయితే పెట్టుకోవట్లేదు. సింపుల్‌గా అయిపోతుందనమాట. గమ్ముతో అతికించడం వల్ల మనం. సో, నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం షేప్ పీసెస్‌ని అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పేపర్ మరి అటాచ్ చేసుకున్నాం కదా! ఇది కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్ రివర్స్ చేసుకొని. ఇంక ఇది మనకి కదలకుండా ఉంటుంది. నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు షేప్ పీసెస్‌ని అటాచ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక సైడ్ అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లాగితే చాలా విధంగా క్లాత్ అయితే సాగిపోతుంది. సో, అస్సలు లాగకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ సింపుల్‌గా నీట్‌గా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. క్లాత్ కూడా మంచిగా తిరుగుతది మనకి. సో, అంతే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు. కొంచెం హెచ్చు తగ్గులుంటే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి క్రాస్‌గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కూడా నేను స్టిచ్ చేసేసాననమాట. బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే పెడుతున్నాను. థ్రెడ్స్ ఎలా పెడతానంటే డాట్స్ వేసుకుంటాం కదా మనం. సో, డాట్స్ వేసుకుంటాం కాబట్టి ఆ డాట్స్‌లో మనకి థ్రెడ్ వెళ్ళేలా చూసుకొని అక్కడ మనం థ్రెడ్స్ ఇచ్చేసుకుంటే మనకి డాట్స్ వేసినట్టు ఉంటుంది. అలాగే థ్రెడ్స్‌ని కూడా మనం అక్కడ స్టిచ్ ఒకేసారి చేసేసినట్టు ఉంటుందనమాట. సో, సింపుల్‌గా అయిపోతుంది ఈ విధంగా. ఎక్కడైతే డాట్స్ వేసుకుంటామో అక్కడ మనం ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్న థ్రెడ్‌ని ఈ విధంగా పెట్టుకొని డాట్ వేసేసుకుంటే అయిపోతదనమాట. సెకండ్ థ్రెడ్‌ని కూడా నేను ఆ విధంగానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇవి స్టిచ్ చేసేటప్పుడు లోపలికున్నాయో లేదో చూసుకొని పెట్టుకొని నిదానంగా స్టిచ్ వేసుకోండి. కంగారు పడితే మనకి పనులనేది సరిగ్గా అవ్వవనమాట. అయిపోయిందనమాట. ఇప్పుడు థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్స్‌ని అటాచ్ చేసేసుకోవాలనమాట. షోల్డర్స్‌ని అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం లేయర్స్ పెట్టుకుంటామనమాట. ఇక్కడ షోల్డర్స్‌కి నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాననమాట. 2 సమానంగా పెట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. థ్రెడ్‌ని ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో క్లాత్ అనేది నేను 3.5 మీటర్ క్లాత్ని ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసుకున్నాను. అండ్ కింద లేయర్స్కి 2 లేయర్స్ 11 ఇంచుల క్లాత్కి 2 లేయర్స్కి కట్ చేసుకున్నానని చెప్పాను కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్గా నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఫ్రంట్ కోసం సగం క్లాత్ని తీసుకున్నాను. దీంతో నేను ఇప్పుడు ఇక్కడ ప్లీట్స్ పెట్టేసుకుంటాను అనమాట. ఈ ప్లీట్స్ వచ్చేసి మనకి వేస్ట్ దగ్గర అంటే నడుము దగ్గర వచ్చే ప్లీట్స్ అనమాట ఇవి. సో వీటిని నేను కొంచెం చిన్నగా అంటే పావించు ప్లీట్ సైజ్ పెడుతున్నాను అనమాట. సో అదే సైజులో మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా నేను పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ సరిపోతుందో లేదో చూసుకుంటూ ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. అన్ని ప్లీట్స్ సమానంగా రావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే మనకి క్లాత్ మొత్తం సరిపోవాలి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ తెలియకూడదనమాట మనం ఎలా పెట్టాము ఏంటని చెప్పి. నాకైతే అన్నీ బాగానే వచ్చాయి. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా నాకు క్లాత్ అయితే ఇంకా ఎక్కువగానే మిగిలింది. సో నేను ఇంకొంచెం ప్లీట్స్ని దగ్గరకు పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. మనకి సగం పెట్టినప్పటికీ అర్థమవుతుంది క్లాత్ సరిపోతుందా లేదని చెప్పి. సో అలా మనం చూసుకుంటూ పెట్టుకుంటూ వచ్చామంటే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట. అస్తమానం మనం కుట్లు విప్పి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. క్లాత్ని చూసుకుంటూ వస్తున్నామంటే మనకి ప్లీట్స్ సరిపోతున్నాయా లేదా, క్లాత్ ఎంత ప్లీట్స్ పెడితే క్లాత్ సరిపోతుందని చెప్పి తెలుస్తుందన్నమాట. చూసారా, నాకు కావాల్సిన దానికంటే క్లాత్ కొంచెం ఎక్కువగానే మిగిలింది. నేను ఇక్కడ ప్లీట్స్ని ఈ విధంగా దగ్గరికి పెట్టేశాను. సో ప్లీట్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. మనకి ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. బాడీ పార్ట్కి ఫస్ట్ లేయర్ అయితే ఈ విధంగా మనం స్టిచ్ వేసేసాం. ఇది వేస్ట్ దగ్గర వస్తుంది. ఇప్పుడు కింద మనం సెకండ్ లేయర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్యాదరింగ్ ప్లీట్స్ని పెట్టుకోవాలన్నమాట. సో కింద అనమాట. ఇప్పుడు మనం కింద క్లాత్ని తీసుకుని ఫ్రంట్కి పెట్టుకోవాలన్నమాట. ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఏదైతే మనం 11 ఇంచుల క్లాత్ని కట్ చేసుకున్నాం కదా సెకండ్ లేయర్ కోసం, ఆ క్లాత్ని ఇక్కడ తీసుకుని ఇప్పుడు మొత్తం అది 3.5 మీటర్ క్లాత్ ఉంది. ఇది వచ్చేసి మనకి 1.5 మీటర్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ అనమాట. సో మనకి గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట, ఈజీగా వస్తాయి. సో మనం ఇక్కడ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో చక్కగా మనం గ్యాదరింగ్ ప్లీట్స్ని పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా సరిపోతాయి మనకి. ఎందుకంటే కావాల్సిన మనం ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయరు డబల్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయరు డబలే ఉంది కాబట్టి మనం ఇక్కడ గ్యాదరింగ్ ప్లీట్స్ని ఇలా ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తం ప్లీట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇది ఎలా మనకి టర్న్ అవుట్ అయిందో నేను చూపిస్తాను. అంతకన్నా ముందు ఇక్కడ మనం 2 లేయర్స్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానంటే, బాటమ్కి మనం ఒక సైడు మెయిన్ ఫ్యాబ్రిక్తో ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా, సో వేరే సైడ్ ఉంటుంది కదా బాడీ పార్ట్కి, ఇలా లైనింగ్ సైడ్ అనమాట. ఈ లైనింగ్ సైడ్ మనం లైనింగ్ ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే లైనింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో మనం ప్లీట్స్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్తో మనం బాటమ్కి ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే, మీకు మొత్తం ప్లీట్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను. నేను చాలా వరకు ఫ్రాక్స్ అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. నడుము దగ్గర ఉండే ఖర్చు ఏదైతే ఉందో అది మనకి ఇన్విజిబుల్ అయిపోతుందన్నమాట. ఇలా లైనింగ్ సైడ్ పార్ట్కి లైనింగ్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల రివర్స్లో మనకి చూడండి, ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఖర్చు అనేది నడుము దగ్గర ఉండే ఖర్చు అనేది లోపలికి ఇన్విజిబుల్ అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్, అండ్ లోపల లైనింగ్ పార్ట్ వచ్చేసి ఇదనమాట. సో చూసారు కదా, మనకి నడుము దగ్గర ఉండే ఖర్చు అనేది ఇన్విజిబుల్ అయిపోయింది. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. దేనికి సైడ్ దానికి సైడ్ ప్లీట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి ఫస్ట్ లేయరు, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా ఇది కూడా ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఇలా ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. అండ్ కింద వచ్చేసి సెకండ్ లేయర్ మనం అక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 లేయర్స్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో లేయర్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుని ఫ్రాక్ని ఎండ్ నుంచి ఎండ్ వరకు కలుపుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట.
ఇప్పుడు నేను హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టాను. సో హ్యాండ్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదు. పఫ్ స్లీవ్స్ చాలా ఈజీనే. మనకి అంత మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు. హ్యాండ్ పొడవు తెలిస్తే చాలు. క్లాత్ రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం మనం ఎక్కువ తీసుకుంటాం అనమాట. అంటే 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాము ప్లీట్స్ పెట్టడం కోసం. సో ఆ విధంగా తీసుకుని మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకుని ఎక్కడైతే ప్లీట్స్ స్టార్ట్ చేస్తామో అక్కడ ప్లీట్స్ని స్టార్ట్ చేసేసుకుని హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ హ్యాండ్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇలా నార్మల్ ఒక స్టిచ్ వేసుకుని ఇక్కడి నుంచి నేను ప్లీట్స్ పెట్టుకుంటాను అనమాట. 5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఆ క్లాత్తో ఇక్కడ మనం ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ ప్లీట్స్ కూడా గ్యాదరింగ్ ప్లీట్స్లా పెట్టేసుకుంటే మనకి పఫ్ అనేది కొంచెం చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రాక్కి సెట్ అవుతుందన్నమాట. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ప్లీట్స్ ఎలా పెట్టినా కూడా మనకి లుక్ అయితే చాలా నీట్గానే వస్తుంది. సో ఇలా ప్లీట్స్ పెట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా హ్యాండ్కి ఇప్పుడు ఒక స్టిచ్ చేసాం కదా, డబల్ స్టిచ్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ని రివర్స్ చేసుకుని లోపల ఖర్చు అనేది బాడీ వైపు పెట్టుకుని ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద హ్యాండ్కి కూడా నేను ప్లీట్స్ అనేది పెట్టేసుకున్నాను. దానికి ఒక పట్టీలాగా వేసుకుంటున్నాను అనమాట. అంటే బుట్ట దగ్గర హ్యాండ్కి ఒక పట్టీలాగా అతికించున్నాను అనమాట క్లాత్ని. ఈ క్లాత్ వచ్చేసి నేను 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. 4 ఇంచెస్ క్లాత్ని ఎందుకు తీసుకున్నానంటే కొంచెం దల్సరగా ఉండాలి కదా, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం యాక్చువల్గా అయితే 2 ఇంచెస్ క్లాత్ పట్టీ కోసం సరిపోతుంది. కాకపోతే నేను దీన్ని 4 మడతల కింద వేసి స్టిచ్ చేస్తాను. సో అప్పుడు మనకి కొంచెం పట్టీ అనేది దలసరగా వస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనం హ్యాండ్ బార్డర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను నేను, పైనుంచి కిందికి స్టిచ్చెస్ అనేవి మెయిన్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో అంత మనం ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుంటూ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ఎంతైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మార్కింగ్ చేసుకుంటూ మెయిన్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. మెయిన్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత సైడ్లో మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ని కూడా వేసుకుంటూ ఫ్రాక్ అయితే సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా మనం జాయింట్ చేసుకుంటే మనకి ఫ్లేర్ మనం ఎంత పెట్టుకున్నామో అంత ఫ్లేర్ మనకి నీట్గా తెలుస్తుంది అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలపకుండా ఇలా విడివిడిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు. సో మీకు ఫ్లేర్ మంచిగా తెలుస్తుంది అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటుకోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇలాగ సైడ్ జాయింట్స్ చేసేసిన తర్వాత కింద ఒకేసారి నేను మొత్తం క్లాత్కి మడత వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా జిగ్జాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. స్ట్రైట్ క్లాతే కాబట్టి మడత వేసేసుకున్న బాగానే ఉంటుంది. సో జిగ్జాగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మడత వేసేసాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసాను కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా క్లోజ్ చేసేసుకుంటాను అనమాట. సో అంతే అండి, సింపుల్. సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే ఈజీగా చూసారు కదండి. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఫ్రాక్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి ఫ్రాక్ ఐడియాస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.